సార్ ఇప్పుడు ఒక డిస్కషన్, హిట్ సినిమా హిట్ 3 అయిపోవచ్చింది, షూటింగ్ అంతా చిన్న బ్యాలెన్స్ ఉంది, క్లైమాక్స్లో ఒక మాస్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, దానికి మళ్ళీ ప్రొడ్యూసర్ నాని ఉంటాడని చెప్పేసి ఆల్రెడీ చేస్తున్నాడు కదా, ఆయన ప్రొడక్షన్లోనే వస్తుంది అది ఫ్రాంచైజీ. అవును, శైలేష్ కోలను డైరెక్ట్ చేస్తూ వెళ్తున్నాడు. ఆల్రెడీ అడవి శేష్ వచ్చాడు ఒకసారి, హిట్ 2, అలాగే విశ్వక్సేన్ హిట్ ఫస్ట్ది చేశాడు. కాబట్టి అంటే తను ఇండస్ట్రీలో ఒక గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి కాంటెంపరీ హీరోగా నాని ఎమర్జ్ అయ్యాడు. తను చిరంజీవితో కూడా సినిమా చేస్తున్నాడు కదా. అవును, ప్రొడక్షన్ చేస్తున్నాడుగా. అవును, దసరా డైరెక్టర్తో శ్రీకాంత్ ఓజల. సో ఇలా నిర్మాతగా తను నెమ్మదిగా అందరి హీరోలతోనూ ఒక సత్సంబంధాల్లోకి వెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏంటంటే ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది. ఈ హిట్ సిరీస్లోకి తను ఎంట్రీ ఇవ్వబోతున్నాడా, ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. రవితేజ పేరు కూడా వినిపిస్తోంది. రవితేజతో పాటు బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది బలంగా. బాలకృష్ణ గారు ఆల్రెడీ అన్స్టాపబుల్తో వీళ్ళందరితోనూ ఆయన మాట్లాడాడు, జోకులు వేసాడు. ఒక కార్డియల్ రిలేషన్ కంటే కూడా ఎక్కువ నడిచింది అది. కాబట్టి ఈ రిలేషన్ని మెటీరియలైజ్ చేసేటువంటి కార్యక్రమం ఏదో నడుస్తుంది. రెండోది, ఆయన సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు సక్సెస్ ట్రాక్లో ఉండటంతో పాటు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోనూ ఆయన కూడా సత్సంబంధాలు నేర్పుతున్నాడు. ఇప్పుడు మొన్న ఆయనకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ ఇన్ టోటల్ అప్రిషియేట్ చేయటం మాత్రమే కాదు, అభినందనలు తెలియజేయటం మాత్రమే కాదు, ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఓకే ఓకే. కాబట్టి ఈ సందడిలో బాలకృష్ణ అయితే డెఫినెట్గా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం. ఓకే, యూనిట్లో ఉంది, నానిలో ఉంది, అలాగే శైలేష్ కులంలో కూడా ఉంది అనేది వినిపిస్తోంది. రవితేజ కంటే కూడా బాలకృష్ణ అయితే వాళ్ళకి ఎక్కువ మార్కెటబిలిటీ ఉంటుంది. అందుకని రెండోది, రవితేజ మీద ఎందుకు హోప్ అంటే ఆల్రెడీ తను ఇంతకుముందు చాలా పోలీస్ క్యారెక్టర్లు మాత్రమే కాదు, తను ఇంతకుముందు చేసినటువంటి వాల్తేర్ వీరయ్య. అవునవును, అంటే ఒక మల్టీ స్టారర్ సినిమా రవితేజతో ఆ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది. అలాంటి ఛాన్స్ ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా పాజిటివ్ వైబే. దానికంటే కూడా బాలకృష్ణతో ఎక్కువ పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఓకే, అందుకని బాలకృష్ణ వైపు ఎక్కువ దృష్టి ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఓకే. సో నాని ప్రొడక్షన్లో ఇప్పుడు బాలకృష్ణ ఒక సినిమా చేస్తే, చిరంజీవి ఒక సినిమా చేస్తే, ప్రొడ్యూసర్గా నాని విపరీతంగా ఎలివేట్ అయిపోతాడు కదా. అది చర్చ నడుస్తోంది. ఓకే ఓకే. అందుకని ప్రొడక్షన్ సైడ్ నాని తన్ని తాను పెంచుకునే క్రమంలో భాగంగా డెఫినెట్గా బాలకృష్ణనే పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. 4వ హిట్ 4లోకి ఈయన వస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది. ఒకవేళ బాలకృష్ణ కాకపోతే రవితేజ. ఓకే, ఎవరో ఒకళ్ళైతే వస్తారు. ఎందుకంటే మనకి హిట్ 2లో హింట్ ఇచ్చి నాని వచ్చారు కదా. అవును, ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నారు. హిట్ 3కి క్లైమాక్స్లో ఇంకొక హీరోని, మాస్ హీరోని ఎంట్రీ చేయాలి. కాబట్టి అదే నడుస్తుంది. ఓకే, మ్యాక్సిమం బాలకృష్ణ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.